10వ తరగతి పరీక్షా విధానంలో మార్పులు చేసింది ఏపీ ప్రభుత్వం. 6 పేపర్లతో 10వ తరగతి పరీక్షలు నిర్వహించనున్నారు. సిబిఎస్ఈ సిలబస్ నేపథ్యంలో 6 పరీక్షా పేపర్ల విధానం అమలు చేస్తున్నారు. 2022-23 విద్యా సంవత్సరం నుంచి అమలు చేయాలని నిర్ణయించారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 10వ తరగతి పరీక్షల విధానంలో ఒక కీలకమైన మార్పును తీసుకొచ్చింది. ప్రస్తుతం ఏదైతే 11 పేపర్లు ఉన్నటువంటి పరీక్ష విధానానికి సంబంధించి 6 పేపర్ల ప్యాటర్న్ పరీక్ష విధానానికి తీసుకొచ్చింది. ముఖ్యంగా ఏదైతే సిసిఈ ప్యాటర్న్ ఎగ్జామినేషన్ సిస్టమ్ లో తీసుకురావాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటూ ఈ 6 పేపర్ల విధానాన్ని అమలు చేస్తున్నట్టు ఈ విద్యా సంవత్సరం ఏదైతే రాబోయేటువంటి నెక్స్ట్ 10th క్లాస్ ఎగ్జామ్స్ ఏవైతే 2022-2023 విద్యా సంవత్సరానికి సంబంధించినటువంటి విద్యార్థులు అప్రోచ్ అయ్యేటువంటి ఈ పరీక్షలు ఖచ్చితంగా 6 పేపర్ల విధానం ద్వారా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏదైతే ఎస్సీఆర్టీ ఇచ్చినటువంటి సలహా మేరకు ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్ 6 లేదా 7 పేపర్లు విధానం ఉండాలని ఎస్సీఆర్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సిబిఎస్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ దృష్టిలో పెట్టుకుని సిబిఎస్ఈ సిలబస్ ని అమలు చేస్తున్నటువంటి నేపథ్యంలో సిబిఎస్ఈ సిలబస్ అమలైనటువంటి విద్యా విధానంలో 6 పేపర్ల విధానం ఉంది కనుక రాష్ట్ర ప్రభుత్వం కూడా దాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. సో ఈ విద్యా సంవత్సరం నుండి 6 పేపర్ల 10వ తరగతి పరీక్ష విధానాన్ని అమలు చేయబోతుంది. రైట్, థ్యాంక్ యూ సతీష్.